హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. బీఆర్ఎస్ 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేసి 25 సంవత్సరాలైన సందర్భంగా వరంగల్‌లో ఎలకతుర్తిలో రజతోత్సవం చేశారు. ఆ రజతోత్సవంలో కేసీఆర్ దాదాపు 52 నిమిషాలు మాట్లాడిండు స్టేజ్ పైన. 52 నిమిషాల్లో 2001 ఏప్రిల్ 27 రోజు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నిన్నటి వరకు జరిగిన పరిణామాలపైన ఒక్కొక్కటి మాట్లాడుకుంటా అసలు టీఆర్ఎస్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండు. దాంతోపాటు ఆయన ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలన, దాని తర్వాత ఓడిపోయింది, ఇప్పుడు 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణని బలవంతంగా ఆంధ్రాలో ఎట్ట కలిపింది, ఇట్లా మొదలుపెట్టి ఇక్కడ వరకు చెప్పుకుంటూ వచ్చిండు. ఒక ప్రస్థానం లెక్క చెప్పిండు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, ఉద్యమం తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత మళ్ళా కొత్త గవర్నమెంటు, కేసీఆర్ పరిపాలన, దాంట్లో ఫలాలు, బంగారు తెలంగాణ, ఇవాళ ఆగమైన తెలంగాణ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో చెప్తూ ఏమన్నాడు, నా మనస్సు కాలిపోతుంది అన్నాడు. నా మనసు కాలుతుంది, కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్సే ప్రధాన విలన్ అని చెప్పి మొత్తం ఆయన స్పీచ్లో ఈ తెలంగాణకి మొట్టమొదటి విలన్ ఎవరు అంటే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అసలు ఇచ్చింది కాంగ్రెసే కదా తెలంగాణ, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ వల్లనే నీ కుటుంబం అంతా బాగుపడ్డది, నువ్వు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసినావు, నీ కొడుకు మంత్రి 10 ఏళ్ళు చేసిండు, నీ అల్లుడు మంత్రి చేసిండు, నీ బిడ్డ ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ చేసింది, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీలో అందరు పదవులు వచ్చినాయి, నీ సడువుడికి రాజ్యసభ వచ్చింది, సడువుడు కొడుక్కి రాజ్యసభ వచ్చింది, కుటుంబంలో ఉన్న దాదాపు మీ సతీమణి తప్ప మిగతా వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వల్లనే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయినవు నువ్వు అని. వీళ్ళు ఏమంటారు, మేము కొట్లాడితేనే కదా తెలంగాణ వస్తే మీరు ఇవాళ తెలంగాణకు అధ్యక్షులు అయ్యారు, తెలంగాణకు పీసీసీలు, బీజేపీ అధ్యక్షులు లేదా ముఖ్యమంత్రులు అయ్యారని వీళ్ళు చెప్తారు. సరే, కొట్లాడింది ఒకళ్ళు, ఇచ్చింది ఒకళ్ళు, విలన్ అనే నేను చెప్పిండు. మొత్తానికి కేసీఆర్ మాట్లాడిన నిన్న మొత్తం స్పీచ్లో కొన్ని అంటే మనం ముందే ఊహించిందే, రైతు బంధు గురించి, రైతుల గురించి, కరెంటు గురించి, సాగునీరు, తాగునీరు గురించి, అంటే మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకతీయ గురించి చెప్పిండు, కరెంటు గురించి చెప్పిండు, ప్రాజెక్టుల గురించి చెప్పిండు, రైతు బంధు గురించి చెప్పిండు, రైతు బీమా గురించి చెప్పిండు, కేసీఆర్ కిట్ల గురించి చెప్పిండు, కళ్యాణ లక్ష్మి గురించి చెప్పిండు, గొర్రెల గురించి చెప్పిండు, చేపల గురించి చెప్పిండు. ఇవన్నీ మనం అనుకుంది. అంటే ఇవన్నీ ఆగమైనవి. వీటి వల్ల తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ నష్టపోతుంది. ఇవన్నీ నేను చేసిన ఇవాళ ఏమవుతుందో, రైతు బీమా ఎడిపోయింది, రైతు బంధు ఎడిపోయింది, ఇస్తానన్న మేము 10 ఇస్తే 15 ఇస్తానంట్రీ, కళ్యాణ లక్ష్మి మేము 1,00,000 ఇస్తే తులం బంగారం దాంతో కలిపిస్తానంట్రీ, విద్యార్థులకి నిరుద్యోగులకి ఏదో కార్డులు ఇస్తానంట్రీ, 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డులు, ఉద్యోగాలంట్రీ. ఇవన్నీ బోగస్సు మోసాలు, 420 మోసాలు చేసి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంది అన్నాడు. దీంతోపాటు ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు ఏం చేసిండే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు నులుముతున్నారు, సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెడుతున్నారు, పోలీసులారా జాగ్రత్త, మీరెందుకు ఎక్కువ చేస్తున్నారు అన్నాడు. ఇదే ప్రశ్నించే గొంతుల పైన, ఇదే సోషల్ మీడియా పైన కేసీఆర్ కేసులు పెట్టలే, ఇదే పోలీసులను ఆడుకొని ఫోన్ ట్యాపింగ్లు చేయలేదా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాస్తవం కాదు ఇది. మీరు ఇవ్వచ్చు, రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, కొత్త స్కీములు పెట్టారు, మీరు అన్నది కరెక్టే. షేర్షా కాలం నుంచి మొన్న కేసీఆర్ అయ్యేటప్పటికి రైతుల నుంచి పన్నులు వసూలు చేశారు తప్ప రైతులకు ఇచ్చింది లేదు, నేను ఇచ్చినా అన్నాడు. వాస్తవం ఉండొచ్చు దాంట్లో కొంత, దాంట్లో డౌట్ లేదు. రైతు బంధు విషయంలో కేసీఆరే దానికి బాసు, దానికి ఫ్లాగ్షిప్, దానికి ఓనరు, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు ప్రజాస్వామ్యం పైన దాడి చేసింది కరెక్ట్ కదా, ధర్నాలు వద్దు, ధర్నా చౌకులు అవసరం లేదు, ఆర్టీసీలో కార్మిక సంఘాలు అవసరం లేదు, కార్మిక సంఘాలు ఎందుకు, కార్మికులు ఎందుకు అంటే, ధర్నాలు దేనికోసం చేయాలంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు అవసరం లేదంటే, సోషల్ మీడియా తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళని, తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళని తీసిపోయి జైల్లో పెట్టలే, అరెస్టులు చేసి నెలల పాటు. అయ్యాల సోషల్ మీడియా కాదా వాళ్ళు, అయ్యాల వాళ్ళు ప్రశ్నించింది ప్రశ్న కాదా, ఇవాళ మీరు అడుగుతున్నదే ప్రశ్న అంటే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నిస్తే ప్రశ్న కాదు అది. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రశ్న కాదు, అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రశ్నిస్తే లోపటేస్తాను అంటున్నారు. వాళ్ళు లోపటేసినా మీరు లోపటేసినా ఇద్దరు దొందుతుంది. రేవంత్ రెడ్డి అదే చేస్తాడు, మీరు అదే చేశారు. కానీ మీరు విచిత్రంగా 10 ఏళ్ళు మీరు చేసిన ఘనకార్యాన్ని ఇవాళ స్టేజ్ మీద చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించటం, సోషల్ మీడియా,
హక్కుల గురించి మాట్లాడారు. ఇదే హక్కుల గురించి ఎవరన్నా 10 ఏళ్లలో మాట్లాడితే తీసిపోయి లోపటేశారు. ముందస్తు అరెస్టులు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన కోదండరాం సార్ లాంటి ఇంటికి పోయి తెల్లారుజామున తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయిన దాఖలాలు ఏ ప్రజాస్వామ్యం చెప్పింది? ఎవరు చెప్పారు తలుపులు బద్దలు కొట్టమని? బండి కింద నడిచే కుక్క అన్నావు. ఇదే కోదండరాం సార్ని. ఎంతోమందిని తెలంగాణ ఉద్యమకారులు అవమానించారు. సమైక్యవాదులను తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకోండ్రు. అయ్యాల ఎవరైనా ప్రశ్నిస్తే లోపటేస్తే ఇవాళ మీకు పవర్ పోయిన తర్వాత ప్రజలు దింపిన తర్వాత కళ్ళల్లో ఉన్న అహంకారం తగ్గిన తర్వాత మరి తగ్గిందా లేదా ఇంకా డౌటే. ఇవాళ మీరు ప్రశ్నల గురించి ప్రశ్నించే గొంతుల గురించి ప్రజాస్వామ్యం గురించి గుర్తొచ్చింది. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాం. ప్రశ్నించే గొంతులుంటే నులిమేయటం, కేసులు పెట్టడం, అహంభావంగా మాట్లాడటం ఇది చేస్తాం. ఇది ఆయన స్టేట్మెంట్. ఆయన మొత్తం దాంట్లో ఒక కీలకమైన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి. ఇంకో కీలకమైందంటే కేసీఆర్ ఎప్పుడు పేపర్ పట్టుకొని మాట్లాడు. నిన్న పేపర్ పట్టుకొని మాట్లాడు, రాసుకొని వచ్చారు. ఇవన్నీ చెప్తూ కాంగ్రెస్ విధ్వంసం చేస్తుంది అన్నాడు. కానీ బీజేపీ పైన ఒక కామెంట్ చేయలే. బీజేపీ వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చింది, సవరణ చట్టం. అనేక అంశాలలో బీజేపీతోని చాలా ప్రజాస్వామ్యవాదులు వివేదిస్తున్నారు. ఈవీఎంల పైన వివేదిస్తున్నారు. ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అని చెప్పి చాలా పార్టీలు భారతదేశంలో చెబుతున్నాయి మోడీ పైన. కానీ ఒక్కటంటే ఒక కామెంట్ చేయాల. ఈ ఛత్తీస్గఢ్లో జరిగే ఆపరేషన్ గురించి, కాగార్ ఆపరేషన్ తప్ప మిగతా విషయాలపైన కానీ రాష్ట్రం గురించి కానీ 11 ఏళ్లలో 11 పైసలు ఇవ్వలేదు, 11 రూపాయలు కూడా ఇవ్వలేదని ఒక మాట మాట్లాడింది. బడ్జెట్లో ఇవాళ 2 బడ్జెట్లు కేంద్రం ప్రవేశపెడితే 1 రూపాయి ఇవ్వలే, దాని గురించి మాట్లాడలే. బీజేపీ పైన ఎక్కడా కూడా డైరెక్ట్ అటాక్ లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పైన చేసిండు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నాయి. అదే విషయాన్ని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ స్థానిక సంస్థలు హైదరాబాద్ జరిగితే కూడా బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై బీజేపీని ఓడించిన ఎంఐఎం ఒకటై అని చెప్పారు. ఇట్లా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఉద్యమ పార్టీ వీటి గురించి మాట్లాడిన తప్ప దేశ రాజకీయాలపైన మాట్లాడాలి. అసలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎందుకు మారింది? భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశంలో రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు అంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడాలి. ఒరిస్సాలో శాఖ అన్నాడు, మహారాష్ట్ర అన్నాడు, ఇటు చాలా రాష్ట్రాల్లోనే కర్ణాటక అన్నాడు, చాలా రాష్ట్రాల్లోనే పోయి పార్టీలు పెడతా, ఇది పెడతా, అక్కడ వెళ్తాను ఇక్కడ వెళ్తాను, ఒక్క మాట మాట్లాడాలి దాని గురించి. జాతీయ రాజకీయాలు పోయినాయి, జాతీయ పార్టీల పైన కాంగ్రెస్ తప్ప బీజేపీ పైన మాట్లాడలేదు. ఇది ఆయన మొత్తం ఎపిసోడ్లో మాట్లాడిన దాంట్లో కాగితాలు పట్టుకొని మాట్లాడిన మొట్టమొదటిసారి. కాకపోతే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక జోష్ అయితే నింపిండు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి పోలీసులారా, డైరీలో రాసుకోండి, బీఆర్ఎస్ పార్టీ రాబోతుందని చెప్పి అంటే ప్రజల్లో ఒక నాడిని మొత్తానికి ఆయన సక్సెస్ అయింది. ఎక్కడ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయిన తర్వాత ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ప్రజల ఆవేదన అసంతృప్తి ఏముందో దాని గురించి మాట్లాడండి. ఇలా లిటరల్గా గ్రామాలలో రైతులు మాట్లాడుకుంటున్న పదాలనే కేసీఆర్ మాట్లాడండి, అక్కడ సక్సెస్ అయింది. అది రైతులు ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, అడుగుతుంది, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అంశాలను కేసీఆర్ సృష్టించింది కాబట్టి అక్కడ కొంత మెచ్చుకున్నారు తెలంగాణ సమాజం. కాకపోతే ఎక్కడ ప్రజాస్వామ్యమో ప్రశ్నించే విషయాల్లో అయితే మెచ్చుకోలేదు. కానీ రైతులకి ఇవాళ జరుగుతున్న నష్టం, వడ్ల కొనుగోలు కానీ, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీటిపైన చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి స్టార్ట్ అయింది. అసంతృప్తి గురించే కేసీఆర్ సృష్టించిండు. ప్రజాక్షేత్రంలో ఏదైతే మాట్లాడుకున్నారో ప్రజల గొంతుగా మాట్లాడి, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి అసెంబ్లీకి కూడా వచ్చే విషయం పైన మాట్లాడిండు. అసెంబ్లీకి నేను రాలేదు అంటున్నారు. చిన్న పిల్లలను పంపిస్తేనే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉండరు. నేను వస్తే తట్టుకుంటారా ప్రభంజనం ముందు? నన్ను ఆపగలరా? ఇక నేను ఆగను, ఇక బరిగీసి కొట్లాడతా, 18 నెలలు టైం ఇచ్చినా చాలిగా అని చెప్తుండు. మరి ఏం కొట్లాడతారో చూడాలి. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏ విషయాలలో మనం ఎక్కడ లోటుపాటు చేస్తున్నాం, ఎక్కడ అసంతృప్తికి గురయ్యారు ప్రజలు, వాటిని సరిచేసే కార్యక్రమం ఏమైనా చేస్తారా? చేయకపోతే మటుకు బుగ్గిపాలవుతారు, దాంట్లో డౌట్ లేదు. కేసీఆర్ చెప్పిన అంటే కేసీఆర్ ప్రభుత్వం పైన విమర్శించిన విమర్శల్లో చాలా నిజాలే ఉన్నాయి, విమర్శల కంటే కూడా. అవి ప్రజలు అనుకునే విమర్శ అది. కాబట్టి అది సరి చేసుకోవాల్సిన బాధ్యత. ఏదో కేసీఆర్ చెప్పింది కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి ఏదో చెప్తారు అనుకోవడానికి లేదు. అది తప్పనిసరిగా ప్రజల నాడి కదా. ఆయన చెప్పిన దాంట్లో కొన్ని డోళ్ళు ఉన్నాయి. నేనే ఉద్యమం చేసిన ఒక్కడనే అనేది తప్పు, అందరూ ప్రజలు చేశారు, దానికి బాసుగా ఉన్నాడు. కాబట్టి ముందు కెప్టెన్ ఆయన. దాంతో ప్రజాస్వామ్యము, ధర్నాలు వాటి గురించి చెప్పిండు. ఇది ఒక వార్త అయితే మనసు కాలుతుందట కేసీఆర్ గారికి. కాలితే బయటకు వచ్చి
ప్రజల కోసం కొట్లాడండి. తెలంగాణ ఆగమవుతుందని మీకు తెలిసిన తర్వాత కొట్లాడండి. ఎవరు వద్దన్నారు? కత్తి ఒకడికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్ట చేస్తా? చేయను అంటి. మరి కత్తి వేరే వాళ్ళ కాడనే ఉంటది. రాజకీయాలంటే కత్తి వేరే వాడి కాడ ఉంటది. యుద్ధం చేయాల్సిన వాడి కాడ కత్తి ఉండదు. ప్రజలే కత్తి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము, ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వం చేతుల్నే కత్తి ఉంటది. ఆ కత్తి మీదనే యుద్ధం చేయాల ప్రజల అండదండలతోని. ప్రజల్ని ఎంటబెట్టుకొని. అదే గదా! ఇది ఆయన చెప్పింది. ఇంకోటి పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది. ఈయనకేం మనసు కాలుతంటే కేసీఆర్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ఏమో రక్తం మరుగుతుందట. అంటే దేశ ప్రజలకు రక్తం మరుగుతుంది అంటుండు. వాస్తవం మరిగిద్ది. ఎందుకంటే మామూలు దుశ్చర్య కాదది. చాలా అత్యంత క్రూరమైన చర్య చేశారు ఉగ్రవాదులు. ఆ క్రూరమైన చర్య జరుగుతుంటే అసమర్థంగా ఉంది. ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిఘా అనేది కూడా ఉంది. ఒక చర్చ. సరే వైఫల్యం ఎవరిది? ఎందుకు జరిగింది? ఉగ్రవాద దాడి జరిగింది. దాంట్లో తప్పనిసరిగా దాని వెనక పాకిస్తాన్ ఉందని మోడీ అంటాడు. ప్రభుత్వం అంటుంది. పాకిస్తాన్‌కి నీళ్లు బంద్ చేస్తాం. పాకిస్తాన్ సంగతి చూస్తాం. వేటాడి, వెంటాడి ఉగ్రవాదులను ఉసిగొల్పిన వాళ్ళని లేపేస్తాం అన్నాడు. దాని తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి కూడా అదే స్థాయిలో సింధు నదీ జలాలని ఆపితే అందులో బారాల్సిన నీళ్ల ప్లేస్‌లో మీ రక్తం బారిద్దని వాళ్ళు 140 కోట్ల మంది భారతీయులను బెదిరించారు. మరి ఏం చేస్తారు మోడీ గారు చూడాలా. నిన్న అక్కడ ఒక మంత్రి పాకిస్తాన్ మధ్య 130 అణ్వస్త్రాలు రెడీగా ఉన్నాయి, ఎక్కువ పెట్టినాం, గురి పెట్టి ఉంచినాం అన్నాడు. మరి ఏం చేస్తారు మోడీ గారు చూడాలా. వాళ్ళ అహంభావం కానీ వాళ్ళ మాట కానీ ఎక్కడ తగ్గలే. వాస్తవంగా భారతదేశం కన్నెర చేస్తే వణికిపోతారు అనుకున్నా కానీ వాళ్ళు వనకట్ల. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనక మరి ఏముంది? వేరే దేశాలు ఏమైనా మద్దతు ఉన్నాయా? వాళ్ళ వ్యూహం ఏం తెలియదు కానీ ఉట్టిగా కూర్చుంటే నిలబడలేనోడు కూడా నేను లేస్తే సత్తం అంటారు. మరి ఆ బాపత ఇది పాకిస్తాన్ చేసేది. ఏది ఏమైనా భారతదేశం ఇప్పటికైనా వ్యూహాత్మకంగా ఉండాలి. నిఘా విషయంలో కొంత అసమర్థంగా ఉన్నారు. ఫెయిల్ అయింది వాస్తవం. సరే ఫెయిల్యూర్ వల్ల ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఏరి పారేస్తాం అన్నాడు. ఆ ఏరి పారేసే కార్యక్రమం ఏదో దానికి వ్యూహాత్మకంగా చేయాలి. భారతదేశానికి నష్టం జరగకుండా, ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్గా ప్లే చేయాలి. ఏదో కంగారులో ఆరాటంలో పోయి ఆవేశంలో పోయి ఆలోచన లేకుండా చేస్తే మళ్ళీ దేశానికే నష్టం అయింది. ఇప్పుడు జరిగిన నష్టం చాలక ఇంకొక పెద్ద నష్టం అయింది. కాబట్టి వాళ్ళు సింధు నదిలో రక్తం బారటం ఏందో, ఆ 130 అణ్వస్త్రాల సంగతి ఏందో తేల్చాల్సింది మోడీ గారు ఇవ్వాలి. రక్తం అయితే మరుగుతుంది జనాలది వాస్తవం. కానీ వాళ్ళు ఆ ఉగ్రదాడి ఏదైతే చేశారో దానికంటే కూడా వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్న స్టేట్మెంట్లు చూస్తే ఇంకా రక్తం మరిగేటట్టుంది. రక్తం బారటం ఏంది? అణ్వస్త్రాలు ఎక్కువ పెట్టడం ఏంది? అంటే అంటే నువ్వు 130 అణ్వస్త్రాలు ఎక్కువ పెడితే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటారు. ఇక రాయ కాలు అంటారు. ఇక్కడ నుంచి కూడా పెడతారు. ఉట్టినే ఉంటుందా? బుగ్గి అయిపోద్ది, బూడిదైపోద్ది. నిజంగానే భారతదేశం తలుచుకుంటే బూడిదైపోద్ది. కానీ ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదుగా. చర్చలు దీంతో నడవాలి. ఎందుకంటే పక్కన దేశం ఎప్పుడు శత్రుత్వం ఉండకూడదు. ఒక మిత్ర దేశంగా ఉంటేనే 2 దేశాలు బాగుపడతాయనే ఒక సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతాన్ని చేతగానితనం తీసుకుంటే బూడిద చేస్తారు. దాంట్లో ఉంటుంది. నువ్వు 130 అణ్వస్త్రాలు పెడితే ఇక్కడ నుంచి 260 అవుతాయి. 45 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసిందట. 48 అవర్స్లో వరి కోతలు కానీ గోధుమ అట్లా పంటలు ఉంటే ఆ పంటల కోతలు కంప్లీట్ చేయండి, సరిహద్దుల్లో మొత్తం ఖాళీ చేసేయండి అని బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఆదేశాలు జారీ చేసిందట. మొత్తానికి అయితే యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏం జరిగిద్దని ఇక క్షణక్షణం మనం ఎదురు చూడటం తప్ప ఇప్పుడు ఏం జరిగిద్దనేది చూడాలి. స్మితా సబర్వాల్పై వేటు, అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. సీఎస్గా రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవి కాలం. జేఎస్ రంజన్కు కీలక బాధ్యతలు. పరిశ్రమల పెట్టుబడుల సెల్కు సీఈఓ. మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్. హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి. కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ. దానకిషోర్ కార్మిక శాఖ. స్మితా సబర్వాల్ పైన ఏటేశారు. మొత్తానికి ఆమె కంచె గచ్చిబౌలి ఇష్యూలో ట్వీట్లు చేసింది. ప్రభుత్వం పైన ఒక రకంగా ఇండైరెక్ట్గా దాడి చేసింది. మొత్తానికి ఆమెను దేశపై ఫైనాన్స్ కమిషను ఉంటుంది కదా, దాంట్లో మెంబర్ సెక్రటరీగా చేశారు. అప్రధాన పోస్టులు పడేశారు. ఈమె కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి సీఎంఓలో కీలకమైన ర్యాంకులో ఉంది. మొత్తానికి ఆమెకి లూప్ హోల్లో పడేశారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు కీలకమైన స్థానంలో ఉన్న ఇప్పుడు సీఎస్గా అయిన రామకృష్ణారావు కూడా కీలకమైన స్థానంలో ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఆయన తీసుకొచ్చి పెట్టుకుంటూ మరి సీఎస్గా ఆగస్టు వరకు పదవి కాలం ఉంది. ఆయనతో పాటు జేఎస్ రంజన్, కేటీఆర్ ఉన్నప్పుడు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా కీలకమైన పొజిషను. నవీన్ మిట్టల్ కీలకమైన పొజిషను. వీళ్ళందరినీ
చాలా కీలకమైన మళ్ళీ ఎక్కడైతే కేసీఆర్ టీం ఉందో అందులో సగం మంది ఇవాళ రేవంత్ టీంలోకి కూడా వచ్చారు. మరి ఇది నిన్న ఐఏఎస్లకు సంబంధించి స్మితా సబర్వాల్ పైన అయితే ఏటు పడ్డదట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్ అయింది, మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు, డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ అన్నింటిలోనూ ఫెయిల్ అయింది, మంచిగున్న తెలంగాణ ఆగం చేసింది అని కేసీఆర్ చెబుతుంటే డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి, కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాలు. బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపెల్లి, పొన్నమ్మ, సీతక్క. మీరు ధ్వజమెత్తుతారా, సవాలు ఇస్తారా పక్కన పెడితే ఇక డేట్ ఫిక్స్ చేసేది ఏంది, ఇక అసెంబ్లీకి రావటం ఏంది? యాడికి వచ్చినా అదే కదా ఆయన చెప్పేది. రైతు బంధు విషయంలో ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా ప్రజలు అనుకున్న దగ్గర కేసీఆర్ చెప్పిండు. రైతు బీమా విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో, మిషన్ కాకతీయ విషయంలో, పంటలకు నీళ్ళు ఇచ్చే విషయంలో మీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారనేది కేసీఆర్ చెప్తే మీరు ఉలిక్కిపట్టం కాదు, ప్రజల నాడిని చెప్పిండు ఆయన అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏ విషయాల్లో ఇవాళ అసంతృప్తి ఉన్నారో అదే విషయాలను ఆయన చెప్పిండు. మీరు దాన్ని జీర్ణించుకోలేక సరి చేసుకునే ప్రయత్నం, మళ్ళీ సవాల్ ఏముంది అందులో? మళ్ళీ అసెంబ్లీకి వచ్చినా అదే అడిగేది ఆయన. ఇక మళ్ళీ మీరు ఆయన ఒకటి మాట్లాడుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. ఇవాళ కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రజల నుంచి వచ్చిన, ప్రజల గొంతు నుంచి వచ్చిన మాటలే కాబట్టి వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ రైతు భరోసా విషయంలో మనం లోపాలు చేస్తున్నాం, రైతు రుణమాఫీ విషయంలో ఏం మోసాలు చేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి విషయంలో ఏం చేసినాం, ఇట్లా ఒక్కొక్కటి మీరు అంశాల వారిగా రివ్యూ చేసుకోవాలి తప్ప నువ్వు మళ్ళీ సవాల్ ఇసిరితే బోల్తా పడతారు. ఏముంది సవాల్ ఇస్తారు అందులో? జరుగుతుంది వాస్తవం, జరిగే విషయాలనే ప్రజలు అనుకుంటున్న విషయాలనే ఆయన చెప్పిండు, కొత్తగా ఏం చెప్పలే. 2 గంటల సభ కోసం ఎక్కడిది డబ్బు, ఏ కమిషన్లతో వచ్చిన ధనమో బీఆర్ఎస్ చెప్పాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తుండు. 2 గంటల సభ ఎవరిదైనా 2-3 గంటలు ఉంటాయి సభలు, అందరూ అదే రేంజ్లో పెడతారు. సభలకు డబ్బులు ఏడాది నుంచి వస్తాయనేది రాజకీయ నాయకులు చెప్పాలి, బయటికి ప్రజలకు చెప్పాలి, మీరు అందరు కలిసి మీరు చెప్పాలి, ఆయన చెప్పాలి. మీరు తుక్కుగూడలో సభ పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది 2 గంటల సభే. ఈ వాటి గురించి కాదు, ప్రజల విషయాలు మాట్లాడండి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి ఈ కాదు మాట్లాడాం. ప్రజలకి మేము ఏం చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఆయన ఏం చేయలేదు, మీరేం చేస్తున్నారో కొత్తగా చేస్తే అది చెప్పాలి తప్ప ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినావు. అది తండ్రి కొడుకుల సభట చెనగాని దయాకరు పీసీసీ స్పోక్స్ పర్సన్ అంటుండు. అంటే తండ్రి అంటే కేసీఆర్, కొడుకు అంటే కేటీఆర్. దిశ చూద్దాం. తెలంగాణకు తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ మాత్రమే, బలవంతంగా రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపారు. 11 ఏళ్ల రాష్ట్రానికి 11 రూపాయలు ఇవ్వని కేంద్రం, ఆపరేషన్ కగార్ ఆపాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి. దీంట్లో కేసీఆర్ 52 నిమిషాల స్పీచ్లో దాదాపు 25 నిమిషాలు పాత కథ చెప్పిండు. తెలంగాణకు విలను అదే కలిపింది, తీసింది, 69 ఉద్యమం, మళ్ళా పార్టీ పెట్టింది, పార్టీ పెట్టిన తర్వాత కొట్లాడింది, ఇవన్నీ పాత విషయాలు. పిరికెడ మందితో నేను బయలుదేరిన, బక్కోడే, మగల పుట్టింది, పొగలవాది, ఇవన్నీ పాత డైలాగులు, కొత్త ఏం లేదు. కొత్తగా మాట్లాడింది ఏంటంటే రైతులు ఇవాళ మాట్లాడుకుంటున్న విషయాలు మాట్లాడిండు. కొత్త విషయాల్లో ఆయన నోటికి, ఆయన క్యారెక్టర్కి, ఆయన పర్సనాలిటీకి గిట్టని ప్రజాస్వామ్యం గురించి, ప్రశ్నించే గొంతుల గురించి మాట్లాడిండు. కేసీఆర్ మనసంతా విషం ఉందట, అందుకే కాంగ్రెస్ను విలన్గా చూపే ప్రయత్నం చేశారు. ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పుల పాలు చేశాడు. మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే బీఆర్ఎస్ సభ జరిగేది కాదని మంత్రి పొంగులేటి చెబుతుండు. కేసీఆర్ ఇంట్లో సోదాలు చేస్తే 1000 కోట్లు దొరుకుతాయి అని జూపల్లి చెప్పిండు. ఎందుకు చేయట్లేదు మరి సోదాలు? చెయ్యండి, ఎవరు వద్దన్నారు? కేసీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుండట. ఆయన నా మనసు కాలుతుందా అంటాడు. మరి ఆ విషం ఉంటానే కాలుతుందేమో మనసు. విషం పెట్టుకొని కాంగ్రెస్ పైన విషం కక్కిండు. కాంగ్రెస్ పైన విషం కక్కే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి విలను ఏది తెలంగాణకి అని చెప్పిండు. మరి ఆ మొదటి ముద్దాయి విలన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా కుటుంబ సమేతంగా పోయి ఆమెని అభినందించి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. మరి ఆ విలన్ పార్టీకి ఎందుకు చెప్పారనేది కేసీఆర్ కూడా చెప్పాలి ఇవాళ సమాధానం. కేసీఆర్ విలనే అయినప్పుడు, కేసీఆర్ అంటున్న కాంగ్రెస్ పార్టీ విలన్ అయినప్పుడు ఆ విలన్కి సంబంధించిన పార్టీకి ఎందుకు నువ్వు పోయి శాలువాలు కప్పినావు, ఎందుకు కృతజ్ఞతలు తెలిపిన అనేది కూడా చెప్పాలా, కానీ చెప్పడు. ఆంధ్రప్రభ చూద్దాం. ఇక ఊరుకోను కొట్లాటే ఉంటుంది, బయటకు వస్తా ఒక్కొక్కరి సంగతి చూస్తా, నాడు నేడు ఏనాడు కాంగ్రెస్ నెంబర్ 1 విలన్. ఇక ఊరుకోడాట, కొట్లాడతారట. ఇక ఫామ్ హౌస్ వదిలి పెడతారట, మొత్తం బయటనే తిరుగుతారట. ఒకళ్ళ సంగతి చూడరు, ఒకళ్ళ సంగతి చూడొద్దు. ప్రజల గురించి ఏమైనా ఉంటే కొట్లాడండి. మీరు యుద్ధానికి కాదు పోయేది, ప్రజల పక్షాన మాట్లాడటానికి పోతున్నాం. ఒక్కొక్కళ్ళ సంగతి బయటకు వస్తా, ఒక్కొక్కరి సంగతి చూస్తా అంటాడు. సంగతులు వద్దు, ప్రజల సంగతి చెప్పండి ప్రభుత్వానికి. ప్రజల సంగతిని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. కానీ
ఇది ఒక వార్త. అయితే పోలీసులు ఓవర్ యాక్షన్ చేయొద్దు, వచ్చేది 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే, డైరీలో రాసుకోండి, ప్రశ్నిస్తే పేదలపై కేసులు పెడుతున్నారు, భరాసా కార్యకర్తలు భయపడద్దు, మీకు అండగా నేనుంటా, వచ్చేది మనమే. పోలీసుల గురించి, పోలీసులు చేసే ఓవర్ యాక్షన్ గురించి, పోలీసులు చేసే ట్యాపింగ్ గురించి, పోలీసులతో మీరు చేయించిన 10 ఏళ్లలో చేసిన దమనకాండ గురించి, అరెస్టుల గురించి, ముందస్తు అరెస్టులు, కోదండరామ్ గారు లాంటి ఇంటికి పోయి మొత్తం తలుపులు బద్దలు కొట్టి చేసిన ఘనకార్యాల గురించి మళ్ళీ మీరు చెప్పాలా? ప్రజలు తెలవదా? విషం గక్కిండట కేసీఆర్, విషం గక్కిన కేసీఆర్ అంటున్నాడు. ఇది అంతం కాదు ఆరంభం అని కేటీఆర్ అంటున్నాడు. అదే హరీష్ రావు. రైట్. కొత్త సీసాలో పాత సారాట కేసీఆర్ ప్రసంగం. రైట్. ఇక ఊరుకోడట, కొట్లాడతాడట, కొట్లాడాలని ప్రజల కొరకు కోరుకుంటున్నారు. ప్రజలకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకపోతే కొట్లాడాలని కోరుకుంటున్నారు. మీరే బయటకు రావట్లే, రెడీగా ఉన్నారు. ఓసారి కొట్లాడుతున్నట్టు నాకు కత్తి లేదు, నేను ఎందుకు కొట్లాడతా, నేను అసలు కొట్లాడినాను ఇంకోసారి చెప్తుండు. మరి ఏది కొట్లాట ఏది నిజం, మళ్ళీ ఫామ్ ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి. ఫెయిల్ 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 అంటారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ విప్లవం, సంచులు నింపట్ల మోసుట్ల పాస్ అయినరు, సంచులు నింపుడు మోసుట్లనే ఉండరట. ఇది నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు సంచులు నింపడం మోయటానికే ఉన్నారు. ఇంకోటి, మనం ఉన్నప్పుడు మిషన్ భగీరథ పేరుతోనే, మిషన్ కాకతీయ పేరుతోనే చెరువులలో పూడిక తీయటానికి జేసీబీలు వాడితే, ఇవాళ పేదోళ్ళ గుడిసెలు కోల్చడానికి జేసీబీలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడుతుంది అని చెప్పి, అయితే ఇంకా మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోవాలి, ఎక్కడ ఒక మంత్రి పేరు తీసుకోవాలి, ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అది కూడా పేరు తీసుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉండు, ఉలికి ఉలికి పడుతుండు, ఆయన ఛాంబర్లో ధర్నాలు చేశారని చెప్పిండు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోవాలి. అదొక కీలకం. అందుకే రేవంత్ రెడ్డి కూడా బయట వచ్చి మాట్లాడకుండా మంత్రులతో మాట్లాడించిండు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వీళ్ళు మాట్లాడింది ఏది, జూపల్లి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకరు వీళ్ళతో మాట్లాడించింది తప్ప ఆయన వచ్చి మాట్లాడలే. వెలుగు పేపర్ ఇక ఊకోను బయలుదేళ్తా అంటుండో, బయలుదేరాలని కోరుకునేది. హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైన అంటే, నిన్న 500 కోట్లు అన్నారు, తగ్గినట్టుంది 300 కోట్లు, కొన్ని 100 కోట్లు అని రాసినాయి. ఇప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కగా గడుతున్న ఏసీబీ బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకులలో లాకర్లు, చెంచిలగూడ జైలుకు హరిరామ్ తరలింపు, ఆయన భార్య పైన అక్రమ ఆస్తులు కేసు పెట్టే ఛాన్సు. హరిరామ్ ఆస్తులు ఎంతుంటే అసలోళ్ళ ఆస్తులు ఎంత ఉండాలి? ఇంకా ఈ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నిర్మాణానికి సంబంధించి, చాలా రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, వీటన్నిటికి సంబంధించిన నిర్మాణాలు చాలా జరిగినాయి. మరి ఉట్టి హరిరామ్ ఈఎన్సీకి ఉన్నాయని 300 కోట్ల ఆస్తులు సంపాదితే, దీని వెనక్కున్న రాజకీయ వ్యూహకర్తలు, రాజకీయ నిర్ణయాలు తీసుకున్న, గవర్నమెంట్ పరంగా పాలసీ డెసిషన్స్ తీసుకున్న, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్లు ఇచ్చిన, నిధులు విడుదల చేసిన వ్యక్తుల ఆస్తులు ఎంత ఉంటాయో ఊహించాలి. వాటన్నిటిపైన చేయాలి. ఉత్త హరిరామును పట్టుకొని హరిరామ్ అని ఊగితే కాదు. నేను అసెంబ్లీకి రావాలంటే అంటుండు. మరి రావాలా? మీరు రాకపోతే ఎవరెత్తరు? నేను రావాలన్నా పిల్లలకే సమానం చెప్పలేవుతున్నారు అంటే, ఇక హరీష్ రావు, కేటీఆర్ పిల్లలు, ఆ పిల్లలకే సమానం చెప్పలేక వీళ్ళు తకమకి అవుతున్నారు. నేను వస్తే తట్టుకుంటారా అంటుండు. వాళ్ళే సవాల్ ఇచ్చినారు, డేట్ ఫిక్స్ చేయి, అసెంబ్లీకి రా అని. అసెంబ్లీకి వచ్చేది ఆయన మాట్లాడిన మాటలకు సమానం చెబితే కళ్ళ ముందే ఇట్లా అవుతుంది అనుకోలే. ఎంతమంది ఎంత మంచిగా ఉండే తెలంగాణ బొందల పడేసిండ్రు, గింత మోసం చేస్తారు అనుకోలే. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కపోతుంది. దీనికి కారణం ఎవరు? ఈ దుర్మార్గులు కాదా? వాళ్ళని నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్ కళ్ళ ముందే ఇట్లా అవుతుంది అనుకోలేదట. ఇట్లా అవుతుందంటే తెలంగాణ నిజంగా ఆగమైందా, మీకు పదవులు పోయినాయి అనే బాధ తెలియదు, కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు అన్నాడు. కొన్ని అంశాలు అయితే ప్రజలు అడిగిన. పోలీసులకు రాజకీయాలు ఎందుకు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది స్పష్టీకరణ. నిజంగానే పోలీసులకు రాజకీయాలు ఎందుకు? 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది కూడా పోలీసులతో రాజకీయమే కదా. మరి అయ్యాల కూడా పోలీసులకు రాజకీయాలు ఎందుకంటే ఏమన్నారు మీరు? ప్రజాస్వామ్యం ఎక్కడిది, ప్రశ్నించడం ఎక్కడిది, ధర్నాలు ఎక్కడి, ధర్నా చౌకులు ఎక్కడి అంటుంది. ఇవాళ వచ్చి పోలీసులకు ప్రజాస్వామ్యం రాజకీయాలు ఎందుకు? మేము చెప్పినట్టే నాలు తప్ప, మేము ఉన్నప్పుడే పోలీసులు, అప్పుడే తప్ప మిగతా అప్పుడు పోలీసులు కాదు, ఏమనొద్దంటేట. తెలంగాణకు విలన్ కాంగ్రెస్. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినాం,
ఇప్పుడు అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది. నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది అనుకోలే. నా మనసుకి ఎంతో బాధ అయితుంది, దుఃఖం అయితుంది. మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చిందాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతకాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికపై కేసీఆర్ ఆవేదన. తెలంగాణ ప్రజల కష్టాలపై గద్గదమైన తొణికిన స్వరం అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎతకాలంటే మనకి బీఆర్ఎస్ వద్దు, భారత రాజకీయాలు వద్దు, జాతీయ రాజకీయాలు వద్దు. ఓన్లీ తెలంగాణలో పోగొట్టుకొని తెలంగాణలో ఎత్తుకోవాలి. మనకు అవన్నీ వద్దు, సాప కింద చుట్టి పక్కన పడేసినాం అని చెప్పినట్టుంది. మరి ఆ భారత రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తే పోయేది. చెప్పేటప్పుడు ఏం ఘనంగా చెబితే మొత్తం దేశంలో మోడీకి నేనే ప్రత్యామ్నాయం, దేశ రాజకీయాలు చేస్తా, 70 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు నేను చేసి చూపెత్తా, నదులు అనుసంధానం చేస్తా, ఎవరికి తెలివి లేదు నాకే ఉందంటే ఇవాళ వచ్చి ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ చాలు, మనకి మిగతాదంతా నాకు అవసరం లేదని చెప్తుంటే బీఆర్ఎస్ బీజేపీ మీద ఒక కామెంట్ చేయలే, మోడీని కానీ బీజేపీని ఒక పల్లెత్తు మాట అనలే, మొత్తం కాంగ్రెస్ మీదనే గురిపెట్టింది. మరి ఏం చేయాలో ఇక చూడాలి ఏం చేస్తుందో. రైట్, ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.